సూత పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహర్షులను జూచి ఇట్లనే మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి యొక్క రాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే దానిని చెప్పెద వినుడు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణియు ఖచ్చితంబకు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండి ఎండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతంబునర్చిన సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులం కలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతము నా కానతినియవలనని పరమేశ్వరుడు ఇట్లనియే. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలగం చేసేడి వరలక్ష్మి వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చేటి శుక్రవారం నాడు చేయవలయునని పార్వతీదేవికి ఇట్లని. ఓ లోకారాధ్య, నీ వానతినిచ్చిన వరలక్ష్మి వ్రతంబును ఎట్లు చేయవలను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజించవలను? పూర్వం ఎవరైచే నీ వ్రతము నాచరింపబడియే వీని నెల వివరముగా వచింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవి దేవినిగాంచి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతము సమస్తరముగా చెప్పెద వినుము.